అనుమతులు లేకుండా సిటీలో తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై ఫోకస్ పెట్టింది రవాణా శాఖ. హైదరాబాద్కు ఇతర రాష్ట్రాల కార్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ట్యాక్స్ కట్టకుండా నడుపుతున్న వెహికల్స్ పై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఫిబ్రవరి, మార్చి నెలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2 నెలలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది రవాణా శాఖ. ఇతర రాష్ట్రాల 4 వీలర్స్, మినీ బస్సులు, వ్యాన్లు రాష్ట్రంలో తిరిగేందుకు పరిమిత కాలం అనుమతి ఇస్తుంటారు. ముఖ్యంగా టూరిస్టుల పేరుతోనూ మెడికల్ అవసరాల దృష్ట్యా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు నెల రోజుల వరకు అనుమతిస్తున్నామని తెలిపారు ఆర్టీఏ అధికారులు. హైదరాబాద్ లో ఏపీ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల వాహనాలు నెలల తరబడి తిరుగుతున్నాయంటున్నారు రవాణా శాఖ అధికారులు. కర్ణాటక క్యాబ్స్ ఎక్కువగా గుర్తించారు అధికారులు. ఓలా, ఊబర్ వంటి ఎల్లో ట్యాక్స్ కట్టి నడపాలని సూచించారు. 20 లక్షల కార్లు 18% ట్యాక్స్ కట్టాలని తెలిపారు అధికారులు. రెన్యువల్ రిజిస్ట్రేషన్ లేని 2 వీలర్స్ తిరుగుతున్నట్టు గుర్తించారు. గడువు తీరిపోయిన వాహనదారులు ఇక్కడే తిష్టవేసి ట్రావెలింగ్, వ్యాపారాలు, ఇతర పనులు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాహనాలు తెలంగాణలో తిరగాలంటే తప్పనిసరిగా రోడ్ ట్యాక్స్ చెల్లించాలి, లేదా తెలంగాణలో రిజిస్టర్ చేయించుకోవాలి. అలా కాకుంటే తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 600 నుంచి 700 ఇతర రాష్ట్రాలకు చెందిన కార్లు తిరుగుతున్నాయని చెప్పారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ కుమార్. ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కానీ అదర్ స్టేట్ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఎక్కువ కనబడుతున్నాయి. అదర్ స్టేట్ నంబర్లే. రూల్ ప్రకారం ఏంటంటే అదర్ స్టేట్ వాళ్ళు టెంపరీగా ఒక 3-4 డేస్ ఉండి వచ్చిపోతే ఆర్ ట్రాన్సిట్లో పాసింగ్ త్రూ అయితే మనం అడగం. కానీ నెలల తరబడి ఇక్కడే 6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్ అట్లా ఉండి ఇక్కడ మనకు అదర్ స్టేట్ నెంబర్స్తో తిరుగుతున్నారు. రూల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కొన్న బండి ఏమో ఎన్ఓసి మీద తీసుకురావాలి. విదిన్ 14 డేస్ ఎవరైనా బండి కొంటే పాత ఓనర్ నుంచి తన పేరు మార్చుకోవాలంటే 14 డేస్లో కంపల్సరీ మార్చుకోవాలి. సైమల్టేనియస్గా అదర్ స్టేట్ చేంజ్ ఆఫ్ అడ్రస్కి తన పేరు ఉందే సార్ ఢిల్లీలో ఉంది, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి 1 మంత్ టైం ఉంది. సిటీలో ఇతర రాష్ట్రాల లగ్జరీ కార్లు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నాయి. క్యాబ్లు, ఐటీ కంపెనీలకు అద్దెకు వచ్చిన వాహనాలు కూడా అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 2 వీలర్ వాహనాలు దాదాపు 1100 వరకు ఉంటాయన్నారు. 2023-24 రాష్ట్రంలో నిర్వహించిన డ్రైవ్లో 986 వాహనాలు గుర్తించి 291 కోట్ల పెనాల్టీ వసూలు చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు 960 వాహనాలను సీజ్ చేయగా 300 కోట్ల పెనాల్టీ విధించారు. చుట్టుపక్కల నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినండి బండ్లన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఢిల్లీ వాళ్ళు, మహారాష్ట్ర, కర్ణాటక క్యాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చుట్టుపక్కల వీళ్ళు క్యాబ్స్ అంతా ఇక్కడ లైవ్లీవుడ్ కోసం వస్తున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా కంటిన్యూస్గా ఉన్నప్పుడు మన లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ అది పెద్దగా ఉండదు క్యాబ్స్కి కంపారిటివ్లీ, అంటే ఎక్కువ డిజైర్స్ ఇట్లాంటి వాళ్ళే ఉన్నాయి. సో వాళ్ళు కూడా లైఫ్ ట్యాక్స్ కట్టాలని చాలామంది అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో దేర్ఫోర్ మరి ఓలా, ఊబర్ వాళ్ళు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఎంగేజ్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ ప్రాపర్ వెరిఫై చేసి ఎల్లో ప్లేట్ ఉండి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితేనే తీసుకుంటే బెటర్, లేకపోతే వాళ్ళని కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు నగరంలో తిరగాలంటే 30 రోజుల్లో అడ్రస్ మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. రూల్స్ పాటించని వెహికల్స్ సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఆర్టీఏ అధికారులు.